టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. భూమి లేని దానికి పట్టాలిచ్చిన ఘనుడు కొల్లు రవీంద్ర అని విమర్శించారు. శ్రీరంగ నీతులు చెప్పే ఆయన ఒకే ఇంటికి 4 పట్టాలు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. కొల్లువన్నీ తప్పుడు బుద్ధులు, తప్పుడు మాటలని మండిపడ్డారు. చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుగుండా రోడ్లో ఒకే పెద్ద డాబా ఉంటుంది, 4 పట్టాలు ఇచ్చావు. వీళ్ళకి ఇట్టండి ఒకే ఇంటికి 4 పట్టాలు, డాబా ఒకటే ఉంటుంది. ఎందుకని? పెద్ద డాబా అది, మీ అంపటి తిరుగుతారని చెప్పి పెద్ద డాబా అని చెప్పని 4 పట్టాలు రోడ్డు మీద ఇస్తావు. పాండురంగ స్కూల్ ఎదురుగుండా సందులో రాంబాబు గారని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చాం. వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ కుటుంబం 4 పట్టాలు ఇచ్చావు. రోడ్డు నారద ముని ఎంఆర్ఓ నువ్వే పంచిపెట్టావు తీసుకెళ్ళి. ఈ దొంగ పట్టా ఇచ్చిన దొంగ నువ్వే కదా కొల్లు రవీంద్ర, ఈ దొంగ పట్టా ఇచ్చిన దొంగ నువ్వు కదా. రాజుపేట ముస్లిమ్స్ అందరినీ మోసం చేసినాడు ఎవడు? ఇల్లు నడికి పట్టా ఏంటి? తాతారావు లేఅవుట్ నంబర్ లాంటి తాతారావు గారి లేఅవుట్లో ఇతనికి పట్టా ఏంటి? ఇది మదర్సా పేరు మీద, అక్కడ ఇది మదర్సా అని మనం పెద్ద సంబరం చేసాం. అక్కడ సంబరాలు రాంబాబు పెద్ద డయాస్ గియాస్ వేసి లైట్లు ఎట్టి మైక్ ఎట్టి ఓకే డప్పులు, ఆ ఊరేగింపు, డీజే, పలావ్ భోజనం. పాపం ఆ పేద ముస్లిమ్స్ అందరూ డబ్బులు వేసుకుని, ఇంటింటికి డబ్బులు వేసుకుని పలావ్ వండి అహో మన మదర్సాకి పట్టా ఇచ్చాడని. పాపం ఈ తంతు, ఈ మోసగాడు ఎవరు? ఈ దగాకోరు ఎవరు? ఇది మోసం, దగా అంటే, దొంగ పట్టా అంటే ఇది. వెనకాల తిరుగుతున్నారు అమాయకమైన జనం. ఇతని దొంగ బుద్ధులు, దొంగ పట్టాలు ఇవి.